అమరావతి రాజధానిని ప్రజల కోసం ఒక ప్రజా రాజధానిగా నిర్మించడానికి ప్రయత్నం చేయండి తప్ప దాన్ని ఒక ప్రైవేటు సంస్థగానో లేకపోతే ఆశ్రిత పెట్టుబడిదారుల కోసమో దీన్ని దుర్వినియోగపరచొద్దు. అమరావతికి ఆ రకంగా చెడ్డ పేరు తీసుకురావద్దు అని చెప్పి మనవి చేస్తున్నాం. అలాగే కిందటిసారి సిఆర్డిఏ చట్టం చాలా వరకు కట్టుదిట్టంగా ఉండబట్టే హైకోర్టులో నిలబడగలిగింది. అమరావతి రైతులు హైకోర్టులో సరైన నిర్ణయాలు పొందగలిగారు. ఇవాళ ఉన్నటువంటి అమరావతికి ఉన్నటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే సిఆర్డిఏ చట్టానికి సవరణలు చేసి రైతులకి మరిన్ని కాంట్రాక్చువల్ ఒప్పందం ప్రకారం హక్కులు కలగజేసి రేపొద్దున వాళ్ళ ఆ హక్కుల్ని కోర్టుల ద్వారా పొందగలిగే ఎన్ఫోర్సబుల్ ఎస్టాపిల్ రైట్స్ని క్రియేట్ చేయమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. రేపొద్దున రైతుల దగ్గర ఒప్పంద హక్కులు ఉంటేనే మా ఒప్పంద హక్కులు కాపాడమని చెప్పి హైకోర్టుకు పోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రతి వాళ్ళు మా ప్రభుత్వం మా ఇష్టం, మా ప్రభుత్వం భూమి మా ఇష్టం వచ్చినట్టుగా దీన్ని అలాట్ చేసే అధికారం మాకుంది అని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఆ హక్కులు రైతులకు కల్పించమని, దానికి అవసరమైతే సిఆర్డిఏ చట్టానికి మార్పులు చేయమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అమరావతి విషయంలో వాస్తవాలు తెలియకుండా లేకపోతే తెలిసినా దాచిపెట్టి వినేవాళ్ళు అమాయకులు అనుకుని ఇష్టం వచ్చినటువంటి విశ్లేషణలు చేస్తున్నటువంటి మేధావులు, పేటీఎం మేధావులు, నిజమైన మేధావులు, వీళ్ళందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఒక్కసారి అమరావతి గురించి మాట్లాడే ముందు దాని చరిత్రని గత 2 దశాబ్దాలుగా జరిగిన దాన్ని గమనంలోకి తీసుకుని వాస్తవాలు మాట్లాడండి, ఆత్మావలోకనం చేసుకోండి అని చెప్పి ఒకటి తెలియజేస్తున్నాం. రెండవది, ఇది చివరగా చెప్పి ముగిస్తాను. అమరావతి ఇవాళ ఇది చాలదు, ఇది మున్సిపాలిటీగా మిగిలిపోతుంది, ఇంకా ఎక్కువ ఏరియాలు కావాలి అని చెప్పి అంటున్నారు. దానికి ఒకే ఒక అందరికీ సమ్మతమైన పరిష్కారం ఏంటంటే, మీరు ఏదైతే 2వ విడత 3వ విడత అంటున్నారో ఇంకొకటి అంటున్నారో, ఒకవైపునే కాదు కదా అమరావతి పెరిగేది, 4 వైపులా పెరుగుతుంది. మీరు అమరావతి ఎటువైపుని విస్తరిస్తుంది అని మీరు అనుకుంటున్నారో ఆ గ్రామాలు మండలాలు అన్నిటిలోనూ మాస్టర్ ప్లాన్ ప్రకటించండి, మాస్టర్ ప్లాన్ ఇచ్చేయండి. ఇదిగోనే ఇక్కడ 200 ఫీట్ల రోడ్డు వస్తుంది, ఇక్కడ ఈ సైడ్ రోడ్డు వస్తుంది, మాస్టర్ ప్లాన్ ప్రకటించండి, ప్రకటించి వదిలిపెట్టేయండి. ఇవాళ ఆ మాస్టర్ ప్లాన్ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలు, భూములు, పొలాలు ఉన్న రైతులు ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారమే రేపు పొద్దున కట్టుకుంటారు, అమ్ముకుంటారు, డెవలప్మెంట్కి ఇచ్చుకుంటారు. వాళ్ళు వాళ్ళ పిల్లలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. నేను గుర్తు చేయదలుచుకున్నది ఏంటంటే, హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ మాస్టర్ ప్లాన్ ద్వారా డెవలప్ అయిందే తప్ప భూ సమీకరణ ద్వారా డెవలప్ కాలేదు. హైదరాబాద్ మాస్టర్ ప్లాను లాస్ట్ టైము ఫ్రీజ్ అయింది 1995లో. 1995 మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఈ రోజున అక్కడ ఐటీ కంపెనీలు వచ్చినా, సైబరాబాద్ వచ్చినా, కోకాపేట వచ్చినా, కూకట్పల్లి వచ్చినా 1995 మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరిగింది. అందులో ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రైవేట్ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం అలాట్ చేసుకుంది. ఐఆర్డిఏ కనో, ఐఎస్బి కనో, ఐసిఐసిఐ బ్యాంక్ కనో ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఇష్టం వచ్చినట్టుగా సైబర్ టవర్స్ అనో, రహేజా మైండ్ స్పేస్ అనో అలాట్ చేసుకుంది. ప్రైవేట్ భూముల్లో ప్రైవేట్ వాళ్ళు కట్టుకున్నారు, అందులో కొనుక్కున్నారు, అమ్ముకున్నారు, 4-5 చేతులు మారినాయి, బిల్డింగ్లు వస్తున్నాయి. కోకాపేటలో ఉన్న బిల్డింగ్లో 90% ప్రైవేట్ బిల్డింగ్లు. అదేం భూ సమీకరణ ద్వారా రాలా. కాబట్టి భూ సమీకరణ ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుంది అనేది పిచ్చి మాట. హైదరాబాద్ అభివృద్ధి అంతా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం జరిగింది. అటువంటి మాస్టర్ ప్లాన్ మీరు ఇక్కడ ఇవ్వండి, రైతులు వాళ్లే డెవలప్ చేసుకుంటారు. ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాలు లేకపోతే వచ్చిపోయే కమిషనర్లు వాళ్ళకున్నంత తెలివితేటలు రైతులకు కూడా ఉన్నాయి. నిజమైన భూ యజమానులు వాళ్ళ భూమిని ఎట్లా వాడుకోవాలో, ఎవరికి అమ్ముకోవాలో, ఎవరికి డెవలప్మెంట్కి ఇచ్చుకోవాలో, ఏ కండిషన్స్ ఇచ్చుకోవాలో వాళ్ళు నిర్ణయం తీసుకోగలరు. కాబట్టి ఆ నిర్ణయాధికారాన్ని రైతులకే వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు పొద్దున అమరావతి చాలదేమో అని చెప్పి ఆలోచించే వాళ్ళకి
ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ మాట చెప్తున్నాం. మాట అన్నారు గ్రేటర్ విజయవాడ, కానీ ఏం దాంట్లో దాని అర్థం ఏంటో, దాంట్లో ఏం విషయాలు ఉన్నాయో కంటెంట్ ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఇవాళ అర్బన్ అగ్లామరేషన్స్ పెరుగుతున్నప్పుడు వాటిని పెరగనివ్వాలి. అంతేగాని ఇటువైపు నేను అడ్డుకట్టేస్తా, గ్రీన్ జోన్ చేస్తా, అటువైపున పెరగనిస్తా, మీరెవరు డిసైడ్ చేయడానికి? ఇలాంటి ఇంటర్వెన్షన్స్ గవర్నమెంట్ మానుకుంటే మంచిది. నగరాలు కానీ పట్టణాలు కానీ అవి ఎటువైపున పెరగదలుచుకుంటే అటువైపున పెరగనివ్వండి, మీకేంటి నష్టం? మాస్టర్ ప్లాన్ ఇవ్వండి, సదుపాయాలు కల్పించండి, దానికి డబ్బులు వసూలు చేయండి. ఫ్రీగా ఏం చేయమంటలా, మీరు ఖజానా నుంచే ఖర్చు పెట్టక్కర్లా, డబ్బులు వసూలు చేయండి డెవలపర్స్ దగ్గర, దానికి అందరూ రెడీగానే ఉంటారు. ఆగండి, లక్షల కోట్లు అంటున్నారు కదా, అసలు ఎవరు చెప్పింది ఆ లక్షల కోట్లు అన్న లెక్క? ఏమి లెక్క అది? జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు అంటున్నారండి. 2 లక్షల కోట్లు ఎందుకు అవుతాయని చెప్పి ఎవరన్నా అడిగారా? ఆయన ఏమైనా చెప్పాడా? ఆయన 2 లక్షల కోట్లు అనగానే మనందరం 2 లక్షల కోట్లు అంటమేనా? ఇందాకే చెప్పారు కదా చక్రవర్తి గారు, దానికి సుమారుగా అయ్యేది 50,000 కోట్లు అండి. 50,000 కోట్లు ఆ భూములు ప్రభుత్వానికి వచ్చిన భూములు అమ్ముకుంటే వస్తాయా అంటున్నారు. వస్తాయో రావో చెప్పండి. లేదు, అసలు 50,000 కోట్లు ఖర్చు అవుద్ది. మీరు ఇండోసోల్కి 45,000 కోట్లు సబ్సిడీ ఇస్తారా? బీపీసీఎల్కి 70,000 కోట్లు సబ్సిడీ ఇస్తారా? రాజధాని దగ్గరికి వచ్చేసరికి 50,000 కోట్లు లేవంటారా మీరు? లేకపోతే ఆర్సెల్ఆర్ మిత్తల్కి 27,000 కోట్లు ఇస్తారా? ఇంకో కంపెనీకి 13,000 కోట్లు ఇస్తారా? రిలయన్స్కి, అదానీకి ఒక 30,000 కోట్లు సబ్సిడీ ఇస్తారా? క్యాష్ సబ్సిడీలు ఇవన్నీ, పన్ను రాయితీలు కాదు, క్యాష్ సబ్సిడీలు ఇస్తున్నారు. రాజధాని కట్టడానికి సిఆర్డిఏ దగ్గర డబ్బులు సరిపోతాయి అనుకుంటున్నాం. సరిపోకపోయినా, నిజంగా 50,000 కోట్లు సరిపోకపోయినా, 1,00,000 కోట్లు అయినా కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. సిఆర్డిఏకి డబ్బులు తక్కువ పడితే చచ్చినట్టు ప్రభుత్వమే ఆ బాకీ నెత్తినేసుకోవాలి. ఎందుకంటే ఇది రాష్ట్రం మొత్తానికి కలిపి కట్టే రాజధాని. ఇది ఎవరో ఒక్కళ్ళ సొమ్ము కాదు, ఒకళ్ళ కోసం కడతాంది కాదు, రైతుల కోసం కడతాంది కాదు, రాష్ట్రం మొత్తానికి రాజధాని కాబట్టి దానికి ఏమన్నా బరువు బాధ్యతలు ఉండవనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజున రాజధాని చెప్పినప్పుడు లేదండి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు, దాని డబ్బులు దానికి సరిపోతాయి అన్నారు. ఒకవేళ సరిపోకపోతే ఎందుకు సరిపోవట్లేదో చెప్పండి, ఆ బాకీ ఏదో ఖజానా మీద వేయండి, నో ప్రాబ్లం. ఇంకొక విషయం ప్రజలందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, నేను ఎప్పటి నుంచో మొదటి నుంచి చెప్తూ వస్తున్నది ఇది, రాజధాని ప్రాంతం మొత్తం ఉద్యోగ అవకాశాల విషయంలో ఫ్రీ జోన్గా ఉండాలి. అందులో ఎవరికి ఏ ప్రాంతానికి రిజర్వేషన్ ఉండడానికి వీల్లేదు, ఫ్రీ జోన్గా ఉండాలి. రాష్ట్ర ప్రజలు ఎక్కడి నుంచి అయినా సరే వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు, గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ ఉండాలి అని చెప్పి దాన్ని ప్రభుత్వం ఒక పాలసీగా గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా అమరావతిని ఫ్రీ జోన్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.